బ్యూటీ పార్లర్‌లో నెయిల్ ఆర్టిస్ట్‌గా 25 సంవత్సరాల వయసు పేరు చెప్పి జాయిన్ అయ్యి, ఆ తర్వాత ఆధార్ కార్డ్ తీసుకురమ్మంటే అక్కడ ఉద్యోగం మానేసి, ఆ పైన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రత్యక్షమై, అక్కడ నరేంద్ర మోడీని చెంప మీద కొడతా, మాదచ్చది లాంటి మాటలు మాట్లాడినటువంటి అమ్మాయి మీదన ఇప్పుడు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదయ్యి, జీరో ఎఫ్ఐఆర్ నమోదయ్యి నోయిడాలో ఢిల్లీకి పంపిస్తే, ఢిల్లీ పోలీసులు వెరిఫికేషన్‌లో అమ్మాయి 15 సంవత్సరాల వయసు గల అమ్మాయి అని తేలడం, వాళ్ళ అమ్మ క్షమాపణ చెప్పడం, అమ్మాయి చేత క్షమాపణలు చెప్పించడం. మరోవైపుకు నరేంద్ర మోడీ తాజాగా వీళ్ళని క్షమించేస్తున్నానని ప్రకటించిన నేపథ్యంలో అమ్మాయి మీద ఎట్లాంటి కేసు పెట్టట్లేదన్నటువంటి విషయాన్ని పోలీసులు తేల్చి చెప్పారు. ఢిల్లీ పోలీసులు ప్రధానిని దూషించినటువంటి కేసులో అమ్మాయి మీద కేసు పెట్టట్లేదు అంటూ న్యాయస్థానానికి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బాలిక తల్లి తప్పు తెలుసుకుని ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పడం, తన కుమార్తెను క్షమించి గొప్ప మనసు చాటుకున్నారని ప్రధాని కూడా అభినందించడం, 18 ఏళ్లలో పిల్లలకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు నిషేధించాలని కూడా ఆమె సూచించడం అన్నది ఇక్కడ కీ పాయింట్. చిన్నారులకు తెలియక సులభంగా ఇతరుల ప్రభావానికి లోనే ప్రమాదం ఉందంటూ ఆమె చెప్పుకొచ్చారు. వాళ్ళ దృష్టి చదువుల మీద ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాళ్ళ అమ్మే కోరడం ఇక్కడ ఇంపార్టెంట్.